ఆ రెండవ కుమారుడు పాండు వ్యాస మార్చి అంబాలికకు పుట్టిన కుమారుడు. అంబాలిక వ్యాసుడిని చూసి భయంతో పాలిపోయిందని మనం ముందు వీడియోలో చెప్పాం. అందుకే పాండు శరీరం కూడా పాలిపోయిన రంగులో ఉంటుంది. ధృతరాష్ట్రుడు అంధుడు కావడంతో పాండు హస్తినాపురానికి రాజయ్యాడు. పాండుకు రాజ్యం ఉంది, కానీ తనకు సొంత పిల్లలు పుట్టే అవకాశం లేదు. కారణం ఒక భయంకరమైన శాపం. ఒకరోజు పాండు అడవిలో వేటాడుతున్నప్పుడు జింక రూపంలో ఉన్న ఒక ఋషిని బాణంతో కొట్టాడు. మరణిస్తున్న ఆ ఋషి పాండును శపించాడు. నీవు నీ భార్యను కామభావంతో తాకిన క్షణమే నీ ప్రాణాలు పోతాయి. ఆ శాపం వల్ల పాండు తన భార్యలైన కుంతి మాద్రులను దూరంగా ఉంచుకున్నాడు. కానీ కుంతికి చిన్నప్పుడే మహర్షి దుర్వాసుడు ఒక దివ్య మంత్రాన్ని ఇచ్చాడు. ఆ మంత్రంతో ఆమె ఏ దేవతలను పిలిచినా ఆ దేవత అనుగ్రహంతో సంతానం పొందగలదు. ముందుగా కుంతి ధర్మదేవుడిని ప్రార్థించింది. ఆమెకు పుట్టినవాడు యుధిష్ఠిరుడు. తర్వాత వాయుదేవుడి అనుగ్రహంతో భీముడు జన్మించాడు. ఆ తర్వాత ఇంద్రుడిని ప్రార్థించగా గొప్ప వీరుడైన అర్జునుడు జన్మించాడు. తర్వాత కుంతి ఆ మంత్రాన్ని మాద్రికి చెప్పింది. మాద్రి అశ్విని దేవతలను ప్రార్థించింది. వారి అనుగ్రహంతో నకులుడు సహదేవుడు జన్మించారు. ఇలా 5 సోదరులు జన్మించారు. వీరే పాండవులు. కానీ పాండు తన శాపాన్ని మర్చిపోయిన ఒక్క క్షణం అతని జీవితాన్ని మార్చేసింది. అది ఏంటో మీరు తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ పార్ట్ వరకు వెయిట్ చేయండి. అప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.